ఏంటి హెలికాప్టర్ దగ్గర అంత హ్యాపీగా నవ్వుకుంటూ పిక్స్ తీసుకున్నాను అనుకుంటున్నారా? సేమ్ ఫీలింగ్ మీకు కూడా వస్తుందండి ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు. లోపలికెళ్ళేటప్పుడైతే ఇలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఈళ్ళు కూడా చాలా డిఫరెంట్‌గా ఆలోచించి ఇయర్ అయితే స్టార్ట్ చేశారు. ఏంటని చెప్తా. మీరిలా లోపలికొచ్చిన తర్వాతయితే షాకవుతారండి. ఇక్కడ చూసారు కదా! గాల్లో ఎగరాల్సిందయితే హెలికాప్టర్ అయితే ఇక్కడ ఉంది. ఎందుకు అంటే ఇదవుతుంది ఎంసీఆర్ అయితే రెస్టారెంటే అండి. ఎక్కడ అంటే మన ఎస్కోట మండలం దగ్గర బొడ్డవలస జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. మనం అరకు ఎళ్ళే రూట్‌లో ఒక రోడ్ పాయింట్‌లో అయితే ఉంటుంది. మీరు అరకు ఎళ్ళేటప్పుడైతే ఈ రెస్టారెంట్‌ని విజిట్ చేయొచ్చు. లోపల ఎలా ఉందో చూపిస్తాను. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫ్రంట్ సీట్‌లో అయితే మనం చాలా సేపు వరకు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సీట్‌లో కూర్చున్నప్పుడైతే మనమే హెలికాప్టర్‌ని రన్ చేసినంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఎప్పుడు కూడా ఎయిర్‌పోర్ట్‌లో అయితే మనకి వాళ్ళు కూర్చొని ఫ్రంట్ సీట్‌లో అయితే డ్రైవ్ చేస్తూ మనం వెనకాతల కూర్చుంటే అదొక ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడైతే మనం చాలా సేపు వరకు అయితే మనం ఎంజాయ్ చేసిన తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాక ఫుడ్ అయితే మన డైనింగ్ టేబుల్‌కి దగ్గరికైతే వచ్చేస్తుంది. లోపలికెళ్ళి మనం కూర్చున్నాక మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే మన డైనింగ్ టేబుల్ దాకా వస్తుంది. నేనైతే ఒక బిర్యానీ, వైట్ రైస్, చికెన్ కర్రీ, లాలీపాప్ ఆర్డర్ పెట్టాను. ఫుడ్ విషయానికొస్తే మాత్రం చాలా బావుంది ఫుడ్డయితే. ఇక్కడ మన ఇండోర్‌లో అయితే నేచర్‌ని ఆస్వాదిస్తూ హ్యాపీగా తినొచ్చు. నేనెందుకు అలా నవ్వుకుంటున్నానంటే తింటూ, హెలికాప్టర్ అనేది గాల్లో ఎగరట్లేదని నవ్వుకుంటున్నాను. అసలు చుట్టుపక్కల ఉన్న ఆ కొండల్ని, ఆ నేచర్‌ని చూస్తూ మనం అలా ఫీల్ అవుతూ ఉంటాము. సేమ్ ఫీలింగ్ అయితే మనకొస్తుంది. ఫ్రెండ్స్‌తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా టేబుల్‌కైతే 60 మెంబర్స్ వరకు హ్యాపీగా కూర్చొని తినొచ్చు. మీలో ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకిలా కొత్తగా రెస్టారెంట్‌లు ఇంకెన్ని చూడాలో ఏంటో అసల.